న్యూస్ ఛానల్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. జర్నలిస్టులకు స్వేచ్ఛ కల్పించాలి. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా కమిటీ హైదరాబాద్ నగరంలో శనివారం మహా న్యూస్ ఛానల్ పై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఏదో ఒక చోట ప్రతిరోజు జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని, జర్నలిస్టుల రక్షణకే ప్రత్యేక చట్టాలను రూపొందించి అమలు చేయాలి. జర్నలిస్టులపై దాడి చేసిన వారు రాజకీయ నాయకులైనా మరి ఇంకెవరైనా ఉపేక్షించక వారిని గుర్తించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో గాని దేశంలో గాని పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కృషి చేయాలని, లేనిచో TWJF ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని కోరారు. ఈ కార్యక్రమంలో TWJF జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, కార్యదర్శి కర్ణాకర్, ఉపాధ్యక్షులు జమల్పూర్ లక్ష్మణ్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు కృష్ణాచారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కృష్ణమూర్తి, మోహన్, ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ దశరథ్, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడులా, జర్నలిస్టులపై దాడులా, జర్నలిస్టులపై దాడులా, జర్నలిస్టులపై దాడులా, లేదా ఫోటో కామారెడ్డి రాజధాని సమాజంలోని TWJF ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నియంత్రణ హైదరాబాద్లోని పార్టీ ఆఫీస్పై కొంత రాజకీయ నాయకులు దాడి చేయడం జరిగింది. జర్నలిస్టులపై దాడి చేయడం చూసేది. అదే కాకుండా రాష్ట్రంలో గ్రామాలలో మండలాలలో జర్నలిస్టులపై దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత. అంబేద్కర్ ముందు మోకరిల్లి నల్ల బ్యాడ్జీలతో నిరసన చేసేటటువంటి ఒక పరిస్థితికి వస్తున్నటువంటి ఒక ఈ రాజ్యం ఎటుపోతుంది? రాజ్యాంగకర్తకి నిజంగా ఆయన అప్పుడు చేసినటువంటి ఒక ముందు చూపు నేటి తరాలకు ఒక దిక్సూచిగా ఉన్న తరుణంలో కూడా మరి ఫోర్త్ స్టేట్ పై కొందరు గుండాయుధం చెలాయించడము, దానికి సంబంధించిన విజువల్స్ కట్ చేయించడము, ఏదైనా మాట్లాడితే ఏదైనా తప్పులుంటే బయట చూపించాల్సినటువంటి ఏదైనా ఉందా అంటే మీడియానే, ఆ మీడియానే అణచివేటటువంటి యొక్క ధోరణి ఇప్పుడు జరుగుతుంది. అది నిజంగా కూడా సిగ్గుచేటు. నిన్న జరిగినటువంటిది ఏదైతే మహా న్యూస్ పై హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక చర్య, అది అమానుష చర్య. నిజంగా ఇది చాలా వరకు తీవ్రతమైనటువంటి ఒక పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి మరోసారి జరగకుండా ఉండాలి. అందుకనే కామారెడ్డి జిల్లాలో TWJF నాయకత్వం ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని ఇస్తున్నాము. ఏమంటే అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే ఇచ్చారు ఫోర్త్ స్టేట్ కి ఒక పవర్ ఉందని. ఆ ఫోర్త్ స్టేట్ ని మరి
మనుషులకు 2 కాళ్ళు ఉంటే 4 కాళ్ళ జంతువుల్లాగా తొక్కి పడేస్తున్నారు. ఇది సిగ్గు చేయటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇట్లాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం రక్షణ చట్టం కూడా ప్రత్యేకంగా చెయ్యాలి, చేసి దాన్ని అమల్లో పెట్టాలి. ఇదివరకు ఎన్నో హామీలు ఇచ్చారు, మరి పోయిన సర్కారు కూడా హామీలు ఇచ్చి తుంగలు తొక్కింది. ఇప్పుడు ఉన్నటువంటి సర్కారు కూడా మనకు కొద్దిగా అండగా నిలుస్తాయని చెప్పేసి మనకు ఆశాభావం కూడా ఉంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.